హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఇవాళ సండే, పెద్ద ప్లాన్స్ ఏం లేవు. మనకు చిన్న పని పడింది బయటికి వెళ్ళేది. ఈ పికిల్స్ ఉన్నాయి కదా, ఇవి ప్యాక్ చేపియాలి. పికిల్స్ ఇచ్చారు ప్యాక్ చేపిమని. ప్యాకింగ్ ఎందుకు అంటే అబ్రాడ్కి వెళ్ళాలి పికిల్స్, అందుకనే ప్యాక్ చేపిమన్నారు. అదిగాక మన వసీంకి ఏదో పని ఉందంట, బయటికి వెళ్ళాలి అన్నాడు. ఫస్ట్ వాడిని పికప్ చేసుకొని బయటికి వెళ్ళే ప్లాన్ ఏంటో చూద్దాం. గాయస్, వసీం వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. సో వాడైతే స్నానం చేసి ఇప్పుడే బట్టలు వేసుకుని వస్తా అన్నాడు. ఫోన్ చేసా ఇప్పుడే. సో ఇదేనండి వాడిల్లు. వాడు వస్తే ఇంకా ప్యాకింగ్కి వెళ్దాం ఫస్ట్. దాని తర్వాత ఫర్దర్ ప్లాన్స్ ఏంటో చూద్దాం ఏమవుతుందో. మిడ్ ఎగ్జామ్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఐ గెస్ థర్డ్ నుంచే. థర్డ్ నుంచి టైం టేబుల్ వచ్చేసింది. దానికి ప్రిపరేషన్ అయితే జీరో. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలి. దానికి కూడా సపరేట్ టైం తీయాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు పనులు వచ్చాయి, పని చేస్తే దాని తర్వాత చదువుకోవడానికి కూర్చోవాలి. గైస్, వసీం అయితే వచ్చేసాడు. హాయ్ చెప్పరా. స్నానం గీనం చేస్తాడు. సో మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒకసారి చెప్దాం వీడికి. అరే, పచ్చళ్ళు అబ్రాడ్కి ప్యాకింగ్ చేయాలి, ప్లస్ ఇంకో పచ్చడి తీసుకోవాలి. అవి ప్యాక్ చేసుకొని ఇంకన్నే ఉంటాడు. అన్నయ్యకి ఇచ్చేస్తే మనం మన పనికి వెళ్ళొచ్చు. నీకు ఏదో ఉందన్నారు, లేకపోతే మనమే ఇచ్చేసి వెళ్దాం. ఓకేనా? డన్. చదువుతున్నావా? సండే కదా. జావా చేసా పొద్దున్న నుంచి. కోడతంటారా? అది కాదు, వాడు జావా ఏం చేశాడు. నేను పైథాన్ కూడా స్టార్ట్ చేయలే. ఇంకా చేద్దాం, ఇంటికి వెళ్ళి చేస్తా. సో పచ్చళ్ళ దగ్గర కలుద్దాం. సో గైస్, పచ్చళ్ళ షాప్కి అయితే వచ్చేసాం. ఇది ఇవ్వరా. ఇవి అమెరికాకి ప్యాక్ చేపియాలి. సో ఫస్ట్ చెప్పి ఎంత అయింది సార్ ఒకసారి చూసి చెప్పరా. అన్నయ్య ఆల్రెడీ వచ్చేసాడు. సో వచ్చేసి చెప్పాడు ఏమేమి చేయాలో. ఇవి ఎంత అయిద్దో చెప్తే 3. అన్న అది చెప్పావా? అదే ఫ్రాన్స్ పికిల్ అని ఎంత పడింది అది? పర్ కేజీ 1600 అంట. సో అది ప్యాకింగ్ చేయించుకుంటే అయిపోతుంది. అమృత పచ్చళ్ళు యూజువల్గా ఇక్కడే తీసుకుంటాం పచ్చళ్ళు. ఇక్కడే ప్యాకింగ్ కూడా బెస్ట్ ఉంటుందని అత్తయ్య కూడా చెప్పారు. సో ఇంకా ఈ షాప్కి వచ్చేసి చేపించుకుంటున్నాం. సార్, మామూలుగా చికెన్ అవి ఉంటాయా పచ్చళ్ళు? చికెన్ 1000, వేరియస్ అయితే 1600 అని చెప్పారు. వసీం, లంచ్ అయిందా? ఇంకా చేయలేదా? సేమ్ రా, నేను చేయాలా. ఎప్పుడో 11కి చేశాడంట. సేమ్ నేను కూడా అంతే. 40 రూపీస్ అంట ప్యాకింగ్కి. భయ చేంజ్ ఉందా? 40. ఎందుకంటే నా దగ్గర 500 మొత్తం చేంజ్ లేదు.
సో 3 పచ్చళ్ళు కలిపి ఇందులోనే ఉంది. ఇంకో పచ్చడి తీసుకోవాల్సి ఉంది. సో ఫస్ట్ అది శాంపిల్ అంట, అత్తయ్యకి చూపించి దాని తర్వాత తీసుకున్నాం. ప్యాకింగ్కి 40 తీసుకున్నారండి. సో మేము తీసుకొని వెళ్ళాలా, నువ్వు తీసుకొని వెళ్తావన్నా? గైస్ పచ్చళ్ళు అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనం వసీం పని ఏంటో చూద్దాం. సో బయటికి వెళ్ళేది ఉంటుందంట, వాడికి అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా. పచ్చళ్ళు అయితే ఇచ్చేసాను. బాయ్ చెప్పరా? బాయ్. ఇంకా వాడిని దింపేసి అదేదో వచ్చి ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం. గైస్ ఇప్పుడైతే మనం వసీం వాళ్ళ ఇంటికి వచ్చాం. దారిలో ఒక పర్సన్ ఎత్తుకొని వచ్చేసాం. ఆ పర్సన్ ఎవరో కాదు, ద వన్ అండ్ ఓన్లీ షేక్ జాఫర్ బై. బ్రో హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఫుల్ స్లీప్ వేసి వచ్చాడు, మొహం మీద కనిపిస్తుంది. అది మామూలుగా స్లీప్ లేదు గైస్, ఫుల్ స్లీప్ వేసాను. ఫోన్ చేసింది, నేను చూసుకోలేదు. లెక్సింగానే ఫోన్ చూస్తేమో ఫోన్ చేసింది. ఫోన్ చేశాను ఎమ్మటనే, బ్యాలెన్స్ కూడా లేదు. వాము అసలు నాన్న తిప్పలు పడి ఫోన్ చేశాను. సరే కలుద్దాం రండి అంటే తొందరగా వచ్చాం, బయటికి వెళ్ళి సరదాగా ఇప్పుడు వచ్చాం. మనం ఆ పికిల్స్ ఇచ్చేసి ఇంకా వీళ్ళ ఇంటికి వచ్చాం. ఏదో వర్క్ ఉంది, కోడితంత్రం మనోడిది అవ్వలేదంట. సో అది చేద్దామని వచ్చేసాం. గైస్ బెడ్రూమ్లోకి వచ్చేసాం. మన వసీం బెడ్రూమ్ అంటే ఇది. వసీం బెడ్రూమ్ కాదు, వసీం వాళ్ళ నాన్న ఏదో చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది బ్రో. మన మిడ్ వస్తుంది మరి ఏంటి దాని గురించి ప్రిపరేషన్, పీడిఎఫ్స్? నార్మల్గా ఫస్ట్ ఇయర్లో అయితే మనకి ఒక 10 days ముందు పీడిఎఫ్ కొంచెం ఇంపార్టెంట్ లిస్ట్ అది పెట్టేవాళ్ళు. ఇప్పుడు సెకండ్ ఇయర్ 2-1 వచ్చిన తర్వాత అసలు ఏం లేదు. మాకైతే ఏం వద్దాం అట్లా చూద్దాం, ఒక 2-3 daysలో పెడతారేమో. అది మాత్రం కాదు. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఒకవేళ అది పెట్టకపోతే మన పరిస్థితి ఏంటి? అది రాకపోతే మాత్రం అయిపోయింది, ఇంకా సర్దుకోవడమే అయిపోయింది. అరే జాఫర్ కు వీడియో బతాకో నాకు సెలెక్ట్ మనం ఒక యూట్యూబ్లో ఒక వీడియో అనేది చూసాం గైస్. అంటే రోడ్ మ్యాప్ అనేది సెకండ్ ఇయర్ నుంచి ఏమేమి కోర్సెస్ చేయాలనేది ఒక బ్రాడ్గా ఒకటి తీసుకున్నాం. అదే ఒక నిమిషం రా, చెప్తున్నారా వీళ్ళు హడావుడి గైస్. సో బ్రాడ్గా ఏమేమి చేద్దామని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసాం. బ్రో ఫస్ట్ వచ్చేసి మేమైతే ఇద్దరం ఇందులో చూపిద్దాం. ఫస్ట్ మన జాఫర్ బ్రోకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి 5 డొమైన్స్ ఉన్నాయి. అందులో ఒకటి నువ్వు పిక్ చేసుకొని అందులో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? సరే నువ్వు ఇప్పుడు ఏం కోర్సు? ఏఎంఎల్, సిఎస్సి విత్ ఏఎంఎల్. నీకు జాబ్ ఏమొస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వస్తే సాఫ్ట్వేర్ అంటే అసలు ఏంటి? అమ్మ నన్ను క్వశ్చన్ అడుగుతాడు. కాదు, నీకు సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే చెప్పాలి. అదే బ్రో, ఇప్పుడు మనం ఆ వీడియో వల్ల ఇప్పుడు తెలుసుకొని నేర్చుకొని చేసుకొని ఇప్పుడు నా జ్ఞానోదయం అయింది. సంవత్సరం వేస్ట్ చేసాం, మీరు మాత్రం ఇలా చేయకండి. సో ఇప్పుడు 5 డొమైన్స్ అదేంటో మన వీడియో చూసి మీకు చెప్తాను. వీడియో వచ్చేసి కోడ్ విత్ హ్యారీ యూట్యూబ్ ఛానల్. సో అందులో వై షుడ్ విత్ కోడింగ్ ఇన్ 2025 వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఒకసారి చూడండి. మీ కెరియర్ పాత్ అనేది, మీ జాబ్ ఏం రావాలో మీకు డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ మనోడికి అది చూపించి మీతో మాట్లాడతాను నెక్స్ట్. గైస్ ఇప్పుడే మన వర్క్ అనేది కంప్లీట్ అయింది. జాఫర్ బ్రో, సో ఇవాళ ఎలా అనిపించింది? అంటే ఏమేమి తెలుసుకున్నాం ఏంటి? ఏదో చేద్దామని వచ్చాను, కానీ రావడం వల్ల నేను చాలా తెలుసుకున్నాను. ఇది మొత్తం ముగ్గురం కలిసి మంచిగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. జరిగితే బాగుంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ అనేది చూసుకున్నాం, అంటే కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో మన ముగ్గురం కలిసి ఆ ప్రాజెక్ట్ మీద ఏంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎగ్జైటెడా మరి? నేర్చేసుకున్నాం మొత్తం. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను, ఫోన్స్ కూడా వచ్చాయి. సో ఫస్ట్ ఇంటికి వెళ్ళేసి దాని తర్వాత సెండ్ ఆఫ్ చెప్పేస్తా వీళ్ళకి. ఇంటికి వచ్చేసాను గైస్. సో ఇవాళ అయితే చాలా నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్స్ అవి మొత్తం చూసాం. రేపు మీకు వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ జాబ్, హౌ కెన్ ఐ అచీవ్ ఇట్, అండ్ వాట్ ఆర్ ద రిసోర్సెస్, దీని మీద మీకు
డెడికేటెడ్గా వీడియో చెప్తాను. సో ఇవాళ మొత్తం ప్రాసెస్ అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ మేము ఏమేం చేసాం, అసలు ఎందుకు చేసాం, అదంతా వాట్ ఈస్ ప్రాజెక్ట్ బిల్డింగ్ మొత్తం రేపు మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళకి అంతేనండి. సో రేపు కొత్త వీడియోతో కలుస్తాను, ఎందుకంటే మీకు చాలా చెప్పాల్సి ఉంది రేపు. సో డోంట్ మిస్ దట్ వీడియో, స్టే ట్యూన్. రేపు వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.